బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం జరిగింది. చిన్నారిపై బాలుడు అఘాయిత్యం చేశాడు. చిన్నారిని ఆడించే నెపంతో ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు బాలుడు. ప్రశ్నించిన చిన్నారి తాతపై బాలుడి కుటుంబం దాడి చేసింది. పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం జరిగింది. చిన్నారిపై బాలుడు అఘాయిత్యం చేశాడు. చిన్నారిని ఆడించే నెపంతో ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు బాలుడు. ప్రశ్నించిన చిన్నారి తాతపై బాలుడి కుటుంబం దాడి చేసింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చిన్నారిపై బాలుడు అఘాయిత్యం చేసినట్టు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లాలో డీటెయిల్స్ ఏంటి? రైట్ మౌనిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన అయితే వెలుగులోకి వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. 4 ఏళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అయితే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా అయితే బయటపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే వివరాల ప్రకారం ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని మొదటి వార్డులో ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగానే తెలుస్తుంది. ముక్కుపత్తులారని 4 ఏళ్ల చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడిస్తాననేది చెప్పి తీసుకెళ్లినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత బాలుడు చిన్నారిపై అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన వెంటనే బయటికి రాకపోయినా చిన్నారి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మాత్రం అస్వస్థతకు గురైనట్లుగా అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితులు. చిన్నారి ప్రవర్తనలో మార్పు గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆ చిన్నారి తాత మరియు బాలుడి ఇంటి వద్దకు వెళ్ళి అయితే వాళ్ళని నిలదీసినట్లుగా చూడొచ్చు. అయితే ఈ క్రమంలో బాలుడి కుటుంబ సభ్యులు అయితే చిన్నారి తాతపై అయితే దాడి చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ మొత్తం అయితే చర్చనీయాంశంగా మారినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు అయితే ఈ యొక్క విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి విచారణ సాగిస్తున్నట్టుగా చూడొచ్చు. అయితే ఇది అంటే ఇప్పటికే చాలా ఘటనలు భద్రాద్రి జిల్లా అయితే ఏజెన్సీ జిల్లాగా ఉంది. అనేక ఘటనలు అయితే చోటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే చిన్నారుల భద్రతపై మరోసారి అయితే ఈ ఘటనతో అయితే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే డిమాండ్ అయితే అంటే వెల్లువెత్తుతున్నట్టు కూడా చూడొచ్చు మౌనిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.